ఒకడే ఒక్కాడు ఎదురీదుతున్నాడు గంజాయి వనంలో తులసి మొక్కోలే గంధరీగలతోని ఆట పులులతోనే వేట ఎదురీదుతున్నాడు ఒకడే సంకల్పంతోనే వాడు గంధరీగలతోని ఆట పులులతోనే వేట ఎదురీదుతున్నాడు ఒకడే సంకల్పంతోనే వాడు అయ్యో బిడ్డ ఇంత ఎండలో పడి వచ్చారు. అమ్మ రాలేదా? రాలేదు నాన్న. రండి 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 రండి, మనిషికో బుక్క తిందాం, రండి కూర్చోండి. ఇదిగో నాన్న తిను. ఎందుకు నాన్న చిన్నపిల్లల్లాగా గోరుముద్దలు పెడతావు? గోరుముద్దల్లోనే కొండంత ప్రేముంది బిడ్డ. ఎందుకని నాన్న? ఎంత ఎదిగినా ఈ తండ్రి వంశాన్ని మోసేది మీరే కదరా. అవునా? మీరు మీ పిల్లలతో కలకాలం ఇలాగే సంతోషంగా ఉండండి. ఇగో బాగేన్ 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 బాగేన్. ఏందిరా బామ్మర్ది ఈ అన్న అవుతున్నావు? చిన్న పెద్ద తేడా తెలీదురా. ఎవరా నీకు బామర్ది? ఏమోరా, భవిష్యత్తులో అవ్వచ్చేమో. బిడ్డ నన్ను ఒక్కని చేసి ఆడుకుంటారా? ముందుందిరా మీకు ముసలా పండగ. నడుపోదాం. అన్నా నేను నడవలేనే, నా కాళ్ళు నొస్తున్నాయి. సరే నేను ఎత్తుకుంటద్దా. యాదయ్య, నరసింహ, లక్ష్మి అలా కూర్చుందాం పదండి. ఎందుకని నాన్న నువ్వు ప్రతిరోజు మమ్మల్ని గుడికి తీసుకొచ్చి దేవుడికి మాతో దండం పెట్టిస్తావు? నరసింహ, ఈ నరసింహస్వామి మన ఇలవేల్పు. ఈ నరసింహస్వామి దయ వల్ల, కరుణా కటాక్షాల వల్ల మన కుటుంబం చల్లగా ఉంది. అందుకే ప్రతిరోజు గుడికి వచ్చి ఆ స్వామివారికి మొక్కు చెల్లించుకుంటున్నా. అందుకేనా నాన్న అన్నయ్య పేరు నరసింహ అని, నా పేరు యాదయ్య అని, చెల్లెకి లక్ష్మి అని పేర్లు పెట్టా? అవునా ఆయన, నాకు పెళ్ళై చాలా రోజుల వరకు సంతానం కలగలేదు. ఒకసారి నేను మీ అమ్మ యాదగిరి కొట్టుకెళ్ళి మాకు సంతానం కలగాలని ముడుపు కట్టి వచ్చాం. ఆ తర్వాత మీరు ముగ్గురు పుట్టారు. అప్పట్నుంచి ఆ స్వామివారిని కొలుస్తున్నాను. అవునా నాన్న? అవును తల్లి, మీరు ముగ్గురు మనస్ఫూర్తిగా ఆ స్వామివారిని కొలుస్తూ ఉండాలి. మన ఊర్లో బాలయ్య బలగం అని పేరుండాలి. మన గౌరవ మర్యాదలు కాపాడుకుంటూ మన పేరు ప్రతిష్టలు నిలబెట్టాలి. మన కుటుంబాన్ని ఎవరు వేలెత్తి చూపరాదు. నా తర్వాత ఆ బాధ్యత నీదే. అలాగే నాన్న, మీ మాట జవదాటను, నా మాట నమ్ము. అవును నాన్న, అన్నయ్య ఆజ్ఞానుసారం మేమందరం కలిసి సాగుతాం. నాన్న నేను కూడా మన కుటుంబ గౌరవాన్ని కాపాడుతాను. అలాగని మీరు ముగ్గురు ఆ దేవుడు సాక్షిగా నాకు మాట ఇవ్వండి. నాన్న, ఈ దేవుడి సాక్షిగా మేము మీకు మాట ఇస్తున్నాం. మా మాట నమ్మండి.
బాలయ్య పెద్ద కొడుకు నరసింహ. యాదయ్య అన్నా బాలయ్య ముద్దుల కొడుకు యాదయ్య. నేను పొలం కాడికి పోతున్నా, గట్లని. నువ్వు కూలోళ్ళని తీసుకొని చెప్పునరా. అన్నా కానీ కూలోళ్ళకి వారం రోజుల సంది డబ్బులు ఇవ్వలే అడుగుతున్నారు. అవును కదా, సరే ఆ డబ్బేదో నేను ఏర్పాటు చేస్తాను, నువ్వు మాత్రం కూలోళ్ళని తీసుకొని చెప్పునరా. గట్లనే. అగో ఇది పుల్లమ్మ లెక్కున్నది కదా. చూస్తా, వస్తున్నా వస్తున్నా పుల్లమ్మ వస్తున్నా. ఏం పుల్లమ్మ, నీకు పెళ్ళి చానేళ్ళైంది, ఇంతవరకు ఒక బిల్లా పీసు లేదు. డాక్టరు ఆమెకు పిల్లలు పుట్టే ఇంజక్షన్ ఏవయా, పిల్లలు పీసు కొడతారు. ఓ పుల్లమ్మ ఏ లేవు. ఏం నరసింహ, అటు ఇటు పోయి నీ కళ్ళు నా మీద పడ్డాయా? నీ ముక్కుల్లో నా తొక్కు. గట్లంటేంది పుల్లమ్మ, ఈ మధ్య పిల్లలు లేని వాళ్ళు ఉన్నారు, పిల్లలు పుట్టేందుకు పెద్ద పెద్ద సూదులు తెప్పించుకుంటున్నారు. నీకు గది కూడా తెలియదా? నాకు ఆ కర్మేం పట్టలేదు, ఆ దేవుడిచ్చినప్పుడే పిల్లల్ని కంటాను. దేవుడి మీద భారం వేసి మడిగట్టుకుని కూసో, ఆయనతో నీ మొగుడు అటు ఇటు పక్క సూపులు చూస్తాడు, నీ పొలమేడిపోతుంది. ఓ డాక్టర్, ఈ ముసలోడి తొంటికి 4 సూదులు వేయండి, మూసుకొని పంటాడు. ఏమో పుల్లమ్మ మీ పరచకాలు, అవతల మల్లమ్మ కొడలు ఆపద పడుతుందంట, నేను జప్పుని వెళ్ళాలి. ఇగో పుల్లమ్మ, నీ మంచి కోసం చెప్పిన, ఇంటైను లేకపోతే లేదు, నాదే పోయి. ఓ పిల్ల, ఈడేరున్నావు, లగ్గం ఎప్పుడు పెట్టుకుందాం? ఓరి ముసలోడా, చింత చచ్చిన పులుపు చావలేదన్నట్టు ఏంది నీ పరాచకం? ఆగాగు, ముసల్దాంతో చెప్పి నీ ముక్కుకు ముక్కు తాడేపిస్తా, గప్పుడు సప్పుడు చేయక పంటవు. ఏపో ముసలోడా. ఏంది పిల్ల గట్ల మిడిచి పడుతున్నావు? ఏ వయసులో జరిగే ముచ్చట గా వయసులో జరిగిపోవాలి, గంతే. ఏపో, నువ్వు నీ సక్కదనం బానే ఉన్నావు పో. ఏందే ముగ్గుపై నీళ్లు చల్లుతున్నావు? కళ్ళు కనిపిస్తలేవా నీకు? నీ కళ్ళల్లో కారం గొట్ట, నేను కట్టుకపోను. ఏందే పొద్దు పొద్దు నన్ను తగులుకున్నావు? ముగ్గు కావాలని చెప్పానా? చల్లిన నీళ్లు కింద పైకొస్తాయా? ఏందే ఆగవే, ఎందుకు వదలాలి? నువ్వు నా అబ్బావ గట్ట కొట్టాడుకుంటుంటే ఆగమ్మా, ఏం కొట్లాడవి? ఏ రచ్చమ్మా నువ్వు ఆగు, ఏమైంది? చూడు నరసన్న, ముగ్గేసుకుంటే నీళ్లు చల్లి ముగ్గంతా సెడగొట్టింది. ఇది పైన నీళ్ళు వస్తే పైన కొత్తగా కింది కొత్తగా మీరే చెప్పన్నా. కా మాత్రం దాన్ని తెలియదా అన్నా? తిట్టుకుంటూ వచ్చి కలబడిందన్నా. ఏందమ్మా, ఇంత చిన్న విషయం కోసము చికెలు పట్టుకొని కొట్టాడుకోవాలా? అగో చూడు, అందరూ ఎట్లా చూస్తున్నారు. ఎవరిని ఒక్కరు ఓర్చుకుంటే సరిపోతుండే కదా. ఈ భూమి మనకేమైనా శాశ్వతమా? ఈ భూమి మీద ఉడతాం, ఈ భూమిని నమ్ముకొని ఈ భూమి మీద వండే పంటను తిని బతుకుతాం, ఆఖరికి ఈ భూమిలో కలిసిపోతాం కదా. ఇగో నేను ఒక మాట చెప్తా, నువ్వేమో మీదున్నావు, జర ముందుగానే లేవు, ఊడ్చుకొని నీళ్లు చల్లుకొని ముగ్గేసుకో, నీ నీళ్లు కిందికి వస్తాయి, తెలుసు కదా నీకు. నువ్వు కొంచెం లేటుగా లేవాలి, ఆమె వేసుకున్నాక నువ్వు వేసుకో, నీ ముగ్గు మంచిగుంటుంది, ఆమె ముగ్గు మంచిగుంటుంది. గింత చిన్న విషయానికి కొట్లాడుకుంటే ఎట్లా? ఇగో నీరు పళ్ళ మెరుగు, నిజం దేవుడెరుగు అనే మాట మీకు తెలియదా? కొట్లాడుకోకూరి, రేపటి నుంచి నేను చెప్పినట్టు అంత మంచిగా ఉంటుంది. పోనీ పోనీ లోపలికి పోనీ, మీరు కూడా నడువు నడువు రావా నడువు. తీర్చే సెల ఏళ్ళు, తీరునాళ్ళ సంబరాలు, గందులే
చిగురించిన తోటలు విరబూసిన నవ్వులు వరసలతో పిలిచే తేనెలొలుకు పలుకులు వృత్తి కళాకారుల వైభవాలు మెండు నా ఊరు నేను పుట్టిన ఊరు నా ఊరు పుట్టి పెరిగిన ఊరు పచ్చనైన పల్లెటూరు మా ఊరు అచ్చ తెలుగు మాట తీరు మా ఊరు ఆనందాల హోరులు సంతోషాల తీరు అనురాగాల జోరులు అలమంత రాగాలు పక్షుల కిలకిలలు శ్రామికుల స్వేదాలు ధర్మంలో మా ఊరు ధరణిలో లేదు నా ఊరు నేను పుట్టిన ఊరు నా ఊరు పుట్టి పెరిగిన ఊరు పచ్చనైన పల్లెటూరు మా ఊరు అచ్చ తెలుగు మాట తీరు మా ఊరు శైలజ ఎన్నాళ్ళని చుట్టూ తిప్పుకుంటావు నేనంటే నీకు ఇష్టమా కాదా? హా? ఇదేమన్నా తోలుబొమ్మలాటనా చెప్పని చెప్పడానికి? ఇది నూరేళ్ల జీవితం. నన్ను కొంచెం ఆలోచించుకో నువ్వు. అబ్బా పాడిందే పాట, ఎన్నాళ్ళని ముచ్చట చెప్తావు? ఏదో ఒకటి చెప్పు. మ్మ్. హ? భాను, ఈ అమ్మాయితో ఇక్కడేం చేస్తున్నావురా? పెద్ద బాపు, ఈ అమ్మాయి పేరు శైలజ. గీ శైలజ అంటే నాకు చాలా ఇష్టం. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం బాపు. ఏంది ప్రేమించుకుంటున్నారా? మేము ప్రేమించుకోవడం తప్పా బాపు? ప్రేమించుకోవడం తప్పు కాదురా, కానీ పెద్దలు నొప్పించడం కష్టం. పెద్ద బాపు, మన కుటుంబానికి పెద్ద దిక్కు నీవే. నీ మాట ఎవరు చెవదాటరు. అమ్మ నాయన నొప్పించే బాధ్యత కూడా నీదే పెద్ద బాపు. సరే, నేను అది చూసుకుంటా. ఏమ్మా, మరి నువ్వు మీ అమ్మ బాపుని ఒప్పించగలవా? అమ్మో, మా బాపంటే నాకు భయం. అది కూడా మీరే చూడండి. మ్మ్? ఎవరా పుల్లన్నా? లావణ్య యాదయ్య పొలం కాడికి పోతానులే. వాళ్ళదే 3 తరాల ముప్పరి తాడేలా పెనవేసుకున్న బాలయ్య బలగం. వాళ్ళకి ఊర్లో ఉన్న మంచి పేరు చూస్తే నా ఒళ్ళు మండుతుంది. పుల్లయ్య, నువ్వు యాదయ్యని పొడినట్లు పొడి అగ్గిరా చేసిరా. వాళ్ళంటే ఎప్పటి నుంచో నాకు మంటుంది. ఆ గడి కోసమే ఎదురు చూస్తున్నా. ఇప్పుడే వెళ్ళి ఒక చిన్న మంట పెట్టొస్తా. యాదన్నా, నువ్వెంతో అదృష్టవంతుడివే. దేనికి పుల్లన్నా? మీ నాన్న బాలయ్య పోతూ పోతూ కుటుంబ బరువు బాధ్యతలు మీ అన్న నరసన్న మీద పెట్టిపోయాడు. అప్పటి నుండి మీ అన్న తండ్రి మాట జవదాటకుండా కుటుంబం బరువు బాధ్యతలు మోస్తూ అందరినీ ఒక తాటిపై నడుపుతూ ఊర్లో ఎవరూ వేలెత్తు చూపకుండా మహారాజులా కాపాడుకుంటూ వస్తున్నాడు. దొడ్లో పెద్ద ఎద్దు, ఇంట్లో పెద్ద కొడుకు. తండ్రి తర్వాత ఆ కుటుంబానికి తండ్రి లాంటి వాడే. పెద్ద కొడుకు గాడి తప్పిండా ఆ కుటుంబం మొత్తం దారి తప్పుతుంది.
ఎయ్యేండ్లున్నా ఏరు తప్పదు, నూరేండ్లున్నా సావు తప్పదు. ఎప్పుడేం జరుగుద్దో ఎట్లా చెప్పేది పుల్లన్నా? మేమేదో మోకాళ్ళ బండి సుఖపడినట్టు మా మీద పడేడుతున్నావు. ఏంది లావణ్య, నిజం మాట్లాడితే నిష్ఠూరంగా ఉందా? అవునులే, యారాలు చిన్నదైతే పాలు చిన్నది పెడతారా? ఎందుకే పుల్లన్నా తోవ వెంట పోయేటోళ్లను మందలించి మంట పెడుతున్నావు? నీ దారి నన్ను గోరాదే. యాదన్న, మా పెద్దన్న దారి తప్పితే మేమంతా దారి తప్పి ఆగమైనాం. మీరు గట్లా కాకూడదనే గట్లా మాట్లాడినా. తప్పైతే మన్నించు. ఏందో ఈ మడిచి పొద్దుగాల పొలానికి పోయిండు. ఏడ కూకున్నాడో ఏడ కబుర్లు చెబుతుండో. పొలానికి పోయిండంటే ఇల్లు సోయలే, ఆకలి సోయలే. ఏమో వారమని వంట అయిందా? ఆకలి అవుతుంది. చూసి కళ్ళు కాయలు కాసినాయి. యాడికి పోయినావు? ఎవరితో సరసాలాడుతున్నావు? అది కాదే, వయసు అయిపోతుంది. ఏదో నోటి దూల ఇలా పోసుకుంటే పానం అల్కగా అవుతుంది. అట్ట తిరిగి నలుగురితో మాట్లాడొస్తున్నా అంతే. చాలే సంబడం. పోయి కాళ్ళు కడుక్కొని రా, బోధేందాం. అట్టనే మంచి. పూర్ ఎక్కడి నుంచి? నాన్న సంవత్సరికం అయితే ఈ ఏడాది పోయిన ఏడాది కంటే బ్రహ్మాండంగా చేద్దాం తమ్ముడు. అగో లక్ష్మి వచ్చింది. చెల్లమ్మా, ఇదేనా రావడం? అవునన్నా, కుడకల పండగ కదా, కుడకలు వచ్చిన. అవును కదా, మర్చిపోయినాం. సుమంగళీ భవ. దీర్ఘ సుమంగళీ భవ. ఈ కొడుకల పండుగ, రాఖీల పండుగతోనే అన్నా చెల్లెల అనుబంధం ఏందో తెలుస్తుంది. ఎప్పుడు మనం ఇట్లే సంతోషంగా కలిసి వద్దాం చెల్లె. అవునన్నా. అరే రమేష్, బాను, మీరు కూడా పోయి కూర్చోండి బిడ్డ. ఇక మీది కానీ. పండగ సందర్భంగా మంచి కోడికూరతో భోజనం చేద్దాం. పదండి పదండి. ఎక్కడ్రా? అరే అక్కడున్నారా? రే రారా. రమేష్ అన్న, రమేష్ అన్న, యాడాని ఎత్తుకాలన్నా. ఇంటి దగ్గరికి పోతే ఇంటి దగ్గర లేవు. ఈడ ఉంటావని మేము ఈడికి వచ్చినాం. రమేష్ అన్న, ఈరోజు మీ ఇంట్లో కుడకల పండగ జరిగింది కదా, అందరూ సంతోషంగా ఉంటే నువ్వేంటన్నా గడ్డం పెంచుకొని బాధపడుతూ పిచ్చి వాళ్ళ కూర్చున్నావు? అబ్బే గదేం లేదురా, సమయం వచ్చినప్పుడు నేనే చెప్తలే. రమేష్ అన్న,
నీకే బాధున్నా నాతో చెప్పన్నా. నా ప్రాణాలు అడ్డు పెట్టైనా నిన్ను కాపాడుకుంటాన్నా. నిన్ను గిట్ల చూడలేకపోతున్నా. రాము, నా గురించి నేను నీకు తప్ప ఇంకెవరికి చెప్పుకోలేనురా. నువ్వు కూడా ఇలా రాము, రమేష్ ఏం మాట్లాడుతారో నాకు అర్థమవుతలేరా. నేను కూడా మీ దోస్తునే గారా, కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పొచ్చుగా. రాజు, నేనే నీకన్నీ తప్పకుండా చెప్తాను. నువ్వు నా దోస్తుగానివి కాదని ఎందుకు అనుకుంటున్నావు? మీరిద్దరూ నా ప్రాణ స్నేహితులరా. గట్ల అన్నావు, బాగుంది. ఏమైతుందంటే ఇప్పుడు వాటర్ దగ్గర ప్రాబ్లం వస్తుందిరా మనకి ఇక్కడ. అదేరా, నువ్వు చెప్పేది మంచిగానే ఉంది. మన బాయికా నుంచి కాలు వస్తే మంచిగా ఉంటుందా? నేననేది ఇట్లా ఇట్లా తవ్వినావు అనుకో, నీళ్ళు మంచిగా ఆడ నుంచి వస్తాయి మనకి. ఆడ చూసినావా, దాన్ని అటుపక్క మళ్ళించరు, మన సైడ్ మళ్ళించుకున్నావు అనుకో, ఇక్కడ మొత్తం వాటర్ వస్తాయి. రే మామ, నేను పొలం కాడికి పోయేస్తా, నువ్వు పోయి మోటార్ ఆన్ చేసి రాపో. మోటారా? నేను వేస్తా పో. ప్లీజ్ ఒక ముద్దియే, ముద్ది ప్లీజే. మామా దున్నాయి దున్నాయి, మంచి ఛాన్స్ దొరికింది నీకు. చేసిన నిర్వాకం చాలక మళ్ళీ దగ్గరకు వస్తున్నావా? దూరం ఉండు, లేకపోతే గద్దలకేస్తా. పో. లేవే, ఎంతసేపు ఇలా పడుకునే ఉంటావు? లేచలి స్నానం చేపో. లేకు, రేపు నిన్నెవడ పెళ్లి చేసుకుంటాడు గాని బాగా తన్నేటోడు రావాలి. ఏంటమ్మా, మంచి కళ వచ్చింది, పాడు చేసినావు. కాళ్ళలు లేవు, కాకరకాయలు లేవు. లేసా స్నానం చేస్తాపా. ఈ ఫోన్లు ఎవడు కనిపెట్టాడో గాని బయట ప్రపంచమే తెలీదు, చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలీదు. జరగదాపి నా మాట ఈను. అబ్బా, ఏంది నీ లొల్లి? అదేదో చెప్పరాదు. చూడు, ఒకప్పుడు రేడియోలో పాటలు వచ్చేటివి, ఇప్పుడు సెల్ ఫోన్లో పాటలు వస్తున్నాయి. నువ్వు చెప్పే మాటలకి ఏమైనా అడ్డొస్తున్నదా? చెప్పేదేదో చెప్పు. మన బాను శైలజాన అమ్మాయితోని రాసుకుని పూసుకుని తిరుగుతాండంట. గది మీ నర్సన్న కూడా చూసిండంట. 4 మాటలు గద్దిరించి చెప్పకుండా వానికే వత్తాసు పలికిండంట. గిదేమైనా బాగుందా? ఊళ్ళో తెలిస్తే మనమేమైనా తలెత్తుకుని తిరగలుగుతామా? గా పిల్లదేం కులం, మనదేం కులం? జర నువ్వన్న బానుకి బుద్ధి చెప్పరాదు. గట్లనా? మా నర్సన్నకు బాను అంటే పాయరం, మా బానుకి నర్సన్నంటే పాయరం. ఇండ్లే ఉన్నది. మా నర్సన్న మెచ్చుకున్నాడంటే గది వాళ్ళది పవిత్ర ప్రేమయుండొచ్చు.
నేనెందుకు అడ్డు చెప్తా? ఆ నీ వల్లేం కాదు గాని మీ అన్నింటికి రాని నేనే తేల్చుకుంటా. ఏందే శైలజ, గా బానుగాడి మీద పడి చెరుకు పొలంలో దొల్లుతున్నావంట? గింత లేవు గప్పుడే గంత గావరం వచ్చి పడిందా? ఊర్లో నలుగురికి తెలిసి మా మొహం మీద ఉంచాలనా? నీ మతం పాడుగాను. బాను నేను ప్రేమించుకుంటున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం. గండ్ల తప్పేముంది? ఆ బాన్నగడ ఏమైనా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తాడా? వాడు పొలంలో బురద పిసుకుని బతుకుతాడు, నిన్ను కూర్చోబెట్టేం సత్తాడు. మర్చిపో. గా పొలంలో బురద వేసుకి పంటలు పండించకపోతే దేశంలో ఎవరికి కూడా పిడికడ అన్నం కూడా దొరకదు. నేను బానునే పెళ్లి చేసుకుంటా. ఇదంతా కాదయ్యా, దీనికి పైటి జారంగానే బలుపెక్కువైంది. నువ్వు జప్పున పోయి మీ అక్కయ్య కొడుకుతో మనువు ఖాయం చేసుకురాపో. గా పిల్లగాడు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తా అంటాడట కదా, దీన్ని కాలు బయట పెట్టకుండా సాదుకుంటాడు. నువ్వు పోవయ్యా. గట్లనే నేను పోయి పెళ్లి ఖాయం చేసుకుని వస్తా. నువ్వు రావే. అమ్మా రావే లోపలికి. వద్దు, ఆగు. పో అమ్మా, నీకు కథలు బాగా ఎక్కువైనాయి. దీని మీద మన్నుపోయా, ఇంటి పరివంతా తీస్తుంది. ఏమే, ఆ శైలజ పీడ ఎరగడైపోయింది. వాళ్ళ అమ్మా నాన్న దాన్ని మందలించి వాళ్ళ మేనమావతో లగ్గం చేస్తున్నారట. మనం కూడా బాలుకి మంచి అమ్మాయిని చూసి పెండ్లి చేస్తే మన ఖాందాన్ చూసి కట్నం కూడా మస్తుకిస్తారు. నేనే వెళ్ళి చెడామడా తిట్టి చీపురుతో దుమ్ము దులిపోద్దామనుకున్నా. ఎట్లయితే ఏంది, దాని పీడ విరగడయింది. తొందరగా వెళ్ళి పిల్లని చూడండి, బానుకి లగ్గం చేద్దాం. సరే, నాకు బువ్వ పెట్టు. పక్క ఊళ్ళే అమ్మాయి ఉన్నదట, వెళ్ళి చూసొస్తా. సరే, కాళ్ళు కడుక్కుని రండి, బువ్వ పెడతా. ఏరా మామా, ఈ అన్నాళ్ళు ఇట్లా చిట్టంబట పుట్లంబట తిరుగుతావురా? ఓ పెళ్ళి లేదు, ఓ పెటాకులు లేవు. పెద్దరాయుడు లెక్క తయారైనవు. దోతి కడతావు, నెత్తికి ఒక టవాలు కడతావు. ఏమ్రా, కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసుకొని ఇట్లా ఎంతకాలం ఉంటావురా? అరే మామ, ఎవరికి ఎట్లా రాసి పెట్టిందో కాలమే నిర్ణయిస్తుంది. అరే నాయన, ఇంకా ఏ జమాను ఉన్నావురా? ఈ రోజుల కాలం కాకరకాయను కూర్చుంటే తొక్కిపడేస్తారు. ర్యాకెట్ ఎంత ఎగిరినా ర్యాకెట్కి మొక్కుతారా? దేవునికే కదా మొక్కేది. అబద్ధం తొందరగా వాగుతుంది, నిజం నిలకడగా ఉంటుంది. మంచిగా ఉంది. రేయ్, నీలాంటోళ్ళు ఎంతమంది వచ్చినా మా కుటుంబాన్ని విడదీయలేరా? చూద్దాంలే, కన్నుకి కనుబొమ్మకి ఎంత దూరం ఉన్నదో అది చూద్దాం. వీడెందుకు ఇట్లా మాట్లాడుతుండు? వీని సంగతి ఏందో చూడాలా. అరే మామా, అరే మామా, రే ఆగురా, ఆగు. ఏందిరా? ఎంతకాలం రా మీ పెద్దనాయన పెద్దరికం? ఇప్పుడేమో మీ అన్న కూడా రెడీ అవుతుండు. ఏందిరా నువ్వు మాట్లాడేది? ఉన్నదే మాట్లాడుతున్నారా? మీ నాయనేమో అన్నచాటు తమ్ముడు లెక్క అట్లనే ఉండిపోయిండు. కనీసం నువ్వైనా అర్థం చేసుకోవాలి కదరా. ఏమంటున్నావురా? 100 ఏళ్ళైనా సావు తప్పదు, 1000 ఏళ్ళైనా వేరు తప్పదు అంటారు. నీదంటూ నీకు ఉండాలి కదరా. ఏం రో, మా కుటుంబంలో చిచ్చు పెడదాం అనుకుంటున్నావా? ఇంకోసారి ఇట్లా మాట్లాడితే మంచిగా ఉండదు. ఆహా, మంచిగానే ఉందిరా. కందకి లేని దురద కత్తిపేటకి ఎందుకు అన్నట్టున్నది. నీ విషయాలు నాకెందుకు నాయన, కొట్టించుకో. ఈడేంది ఉన్నట్టుండి ఇట్లా మారిపోయిండు? ఏంద్రా మావా, ఎప్పుడు రాను తాటవనానికి వచ్చినావు? ఏం లేదురా, కడుపంతా గట్టిగా అయింది. 2 రోజుల సంది 2 కూడా రావట్లే. పరుపు తాటికల్లు తాగితే కడుపంతా సాఫ్ అవుతుందని ఇట్లా వచ్చిన. ఓ గట్లనా? అయితే 2 దమ్ముల పరుపు తాటి కల్లైతే తాగు, కడుపంతా సాఫ్ అవుతుంది. గుండు ఎంత కావాలి? ముందైతే ముంత పోయి రాదు. అరే రమేష్, మీ నాయనకి మీ తమ్మునికి మంచి దోస్తాను ఉన్నది కదా, మరి ఆ శైలు వాళ్ళ అమ్మా నాయలతో మాట్లాడి మీ తమ్మునికి పెళ్లి చేయొచ్చు కదరా. రేయ్, మనం కోరుకునే జరిగినట్టయితే గీ ప్రపంచం గిట్లెందుకుంటదరా? మనం ఇష్టపడుడే కాదురా, ఎదుటోళ్ళు కూడా ఇష్టపడాలి. దేవుడు ఎట్లా రాసుంటే గట్ల జరుగుతుంది. గుండు, ఊర్లో ముచ్చట్లు నీకెందుకురా? ఏందిగా ఉండలేనా ముచ్చట్లు అంటావు? సాటి మనిషికి సహాయపడినోడు మనిషి అవుతాడానే. అందుకనే ఆ బానుగాడు పడిన బాధ గ్రహించిన కాబట్టే ఆని కోసం విచారిస్తున్నా. నీకొచ్చి నష్టమేదవా? కలువదూరా? అరే నువ్వేందన్నా ఈ గుండుగన్నోట్లో నోరు పెడుతున్నావు?
వాడు పని పాట లేక ఊరి మీద తిరిగేటోడు. ఊరు ముచ్చట్లు గాక బతుకు తెరి ముచ్చట్లు తెలుసా వానికి? దాదా ఒక దంబొద్దురా. వానికి నాకు ఇద్దరికి పోయి 4 దినాలు ఇంట్లో వాడుంటాడు. వేస్తా కొడుకు. గంత గట్టిగున్న కడుపు ఈ కళ్ళుతో కదులుతున్నట్టు అవుతుంది. గౌడనా ఈరోజు గుండుగాడంతా పూరు కొట్టవలసిందే. అమ్మా ఒక్క నీళ్ళు బట్టలు కూడా లేదా రీరా. అమ్మా నాకేం ఏదైతే అవుతుంది. ఏదైతే కడుకోని కదా అమ్మా. గౌడనా ఇంకా 2 రోజుల దాకా లేవడే, నేను పొలం దాకా పోయేస్తా. సరే. బాను, పొద్దునుంచి నోట్లో నీళ్లు వేయకుండా ఉట్టిగానే పడుకుంటావా? లేరా, లేసి కాస్త బుక్కడి బువ్వ తిను. నాకు ఆకలిగా లేదమ్మా. ఏంది బిడ్డ, ఏడా పిల్ల దొరకనట్టు గా శైలజని తలుచుకుంటూ ఏం తినకుండా పంటావా? అది కాకపోతే దాని తలదన్నేలాంటి పిల్లని తెచ్చి పెండ్లి చేస్తాం. మీ నాయన పిల్లని చూడ్నికి పోయిండు. లే లేసి కాసంత బుక్కడంత బువ్వ తిను బిడ్డ, లే. మనసు చూడని లోకం ఉంటే మనుషుల బాధ గిట్లనే ఉంటది. నన్ను ఇసుకించకు, ఒంటరిగా వదిలే. నేను చెప్తే ఇంటవా కొడకా? మీ పెద్దనాయన చెప్తే ఇంటావు. గాయనంటే మస్తు పాయరమాయ నీకు. మీ పెద్దనాయన గా శైలజ వాళ్ళ అమ్మా నాయన ఇంటికెళ్ళి మాట్లాడి పెళ్ళెందుకు చేయలే? ఎన్నాళ్ళు పంటావో పండు. లావణ్య, ఆ? బాను ఇంట్లోనే ఉన్నాడా? లేదు బావా, పొద్దున్నే లేచి పొలం కాడికి పోయేస్తానని చెప్పిపోయిండు. అవునా? మరి ఇక్కడికి రాలేదే? మొక్కజొన్న శనకాడికి ఇట పోయిండేవో, నేను చూసి వస్తా. సరే బావా. పెద్ద బాపు. ఏందిరా? శైలజ వాళ్ళ అమ్మ నాయనలతో మా పెళ్లి గురించి మాట్లాడుతున్నారు. మీరేం మాట్లాడలేదు. అక్కడేమో శైలజని వాళ్ళ అమ్మ నాయనలు కొట్టి అర్రలేసి తాళం పెట్టిరు. అక్కడేమో వాళ్ళ మేనబావతో సంబంధం ఖాయం చేసిరంట. నేను పోయి వాళ్ళతో మాట్లాడొచ్చిన బిడ్డ. వాళ్ళు ఏమన్నారంటే, నీ కుటుంబాన్ని చక్కదిద్దుకొని సాగుతున్నావు, మరి నా పిల్లని కూడా నేను అదుపులో పెట్టుకొని చక్కదిద్దుకోవద్దా? నీకో నీతి నాకో నీతి అని అడిగేసరికి నేనేం మాట్లాడలేక వెనక్కి వచ్చేసిన బిడ్డ. మనసులో ఉన్న అమ్మాయిని మర్చిపోయి మరో అమ్మాయిని పెళ్లి చేసుకునే బదులు చావడమే మంచిది పెద్ద బాపు. రేయ్, మన కుటుంబానికి కొన్ని పేరు ప్రతిష్టలున్నాయిరా. ఊరికి కొన్ని కట్టుబాట్లున్నాయి. వాటిని గౌరవించి ఆచరించడం మన మర్యాద కదా. అసొంటిది నేను పోయి వాడిని కాలు పట్టుకొని బతికినాడన్నా? ఎట్లా రాసి పెట్టుంటే కట్ట జరుగుతుంది. నువ్వేం బాధపడకు బిడ్డ. పెద్ద బాపు, నువ్వేం చేసావు నాకు తెలియదు. నాకు శైలజ కావాలి. శైలజ లేకపోతే నేను బతకలేను పెద్ద బాపు. ప్లీజ్ అమ్మా, నాన్న ప్లీజ్ నాన్న. నేను చెప్పినట్టు
నాకు బాను అంటే ఇష్టం అమ్మా, నా మాట నువ్వు ప్లీజ్ నాన్న, వాడు మంచోడు. అంతే. కూర్చో. ఏముంది వాడి దగ్గర? ఓ బాను బాను అని ఆగమని చెప్పినా కదా. అమ్మా నేను బయటికి పోవాలి, కార్ ఆపమని చెప్పు. డ్రైవర్ కార్ పక్కన ఆపు. శైలజ, శైలజ, ఎక్కడికి పోయినావే? లగ్గం టైం అయిపోతుంది, త్వరగా రా. ఏమయ్యా, శైలజ కనిపించట్లేదు, ఎక్కడికో పారిపోయినట్టుంది. ఇప్పటికిప్పుడు కండ్లకు పిచ్చురుమందా, దీన్ని పొందబెట్ట ఎక్కడే నెతికేది. పొదం పదా. ఛీ, బాను, నన్ను మా మేనబావకిచ్చి పెళ్లి చేయడానికి అమ్మ నాన్న కళ్యాణ మండపానికి తీసుకెళ్తుంటే పారిపోయి వచ్చేసాను. పద ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నిన్ను వదలకండి రండి, కొట్టండి నా కొడుకుని. కొడుకుని నా కళ్ళ ముందే నా భర్తను చంపితే రేపు నా కడుపులో పుట్టబోయే బిడ్డకి తండ్రి ఎవరని చెప్పుకోవాలి? నీ ఇంట్లో పీనికెళ్ళా పెళ్లికి ముందే కడుపు తెచ్చుకున్నావు కదే, ఇప్పుడు వాడిని కూడా చెప్తే ఏమొస్తుంది? దాని సామస్ వస్తుంది. పద ఇంటికి వెళ్ళి తల మీద నీళ్ళు పోసుకుందాం. బాను, బాను లేరా? బాలమణి ఏం చేస్తున్నావు? ఏం చేస్తాం, బట్టలు మడత పెట్టద్దా? రమేష్ ఏమైందిరా? అయ్యో తర్వాత చెప్తలే. ఏమైంది? ఓ లావణ్య, జల్దీరా. ఈ దెబ్బలేంది, ఈ అవతారం ఏంది? ఏమైందో చెప్పు. ఏంద్రా మేము సచ్చావనుకున్నావా? ఈ కుదాన్ని చేసుకుని వచ్చావు. జీవితాంతం తిని మోచేత్రీలు మేము తాగాలా? దెబ్బలేందిరా? సరే, జరిగిందేదో జరిగిపోయింది. రండి బాలమణి. తెస్తున్నా. ఏమయ్యో, గా శైలజా పీడ విరగడయిందని సంబరపడితే అదొచ్చి మన వాడికి తుమ్మ బంకలా అతుక్కుంది. ఇది మీ నర్సన్న పని అయ్యుంటది. పైగా దాన్నోళ్ళొచ్చి బానుతల పగలగొట్రి. ఆ పిల్లేమో పెండ్లికి ముందే కడుపు తెచ్చుకునే గదేమిజ్జతి. ఇది నర్సన్న పని అయితే అందరినీ ఒప్పించి ఘనంగా పెళ్లి చేసుకుంటారు. ఇట్లా దొంగతనం ఎందుకు పెళ్లి చేసుకుంటారు? గట్లయితే మనం ఒప్పుకోమని, గా శైలజ మన కులం పిల్ల కాదని ఏదో పథకం ప్రకారం చేసిండు. బాను మన కన్న బిడ్డనా లేక మీ అన్న బిడ్డనా? గట్లయితే మన బిడ్డ మన హద్దుల్లో ఉంటాడా? అయ్యిందేదో అయిపోయింది. మన బతుకు మనం బతుకుదాం. మన పిల్లోని మనం హద్దుల్లో పెట్టుకుందాం. మన భూమి మనకు పంచీమను. మా నాయన తరువాత మా పెద్దన్నే మా నాయన లెక్క. ఇన్నాళ్ళు మన బరువు బాధ్యతలు మోసింది నర్సన్నే గదా. ఇప్పుడు భూములు పంచుకుని ఏర్పడదామంటే ఎట్లా? నేను అడగలేనే. కలిసి సాగే కుటుంబంలో నిప్పెందుకు పెడుతున్నావు? సప్పుడు చేయకుండా పోయి పడుకో.
వెయ్యేండ్లున్నా ఏరు తప్పదు, 100 ఏళ్లున్నా సావు తప్పదు. ఎన్నాళ్ళని ఆయన మోచేతి నీళ్ళు తాక్కుంటా బానిసలుగా ఉంటాం? నువ్వు అడుగుతావా, నన్ను అడగమంటావా? నేనుండగా బావనెదిరించి ఎట్లా మాట్లాడతావే? ఈ మాయదారి బుద్ధి ఎట్లా పుట్టింది? నువ్వు మీ నర్సన్న తుమ్మ బంకలెక్కన అతుక్కునుంటే ఉండండి. నేను మా అమ్మగారింటికి పోతా, నా బతుకు నేను బతుకుతా. నువ్వు మీ అమ్మగారింటికి పోయి నా పరువు తీస్తావా? సరే, నీ ఇష్ట ప్రకారమే చేస్తా. మా నర్సన్నతో నేనే మాట్లాడతా. సరేలే, మంచి మాట చెప్పినావు. ఇంక పోయి పడుకో, తెల్లారి నాకు చూసుకుందాం. సరే. యాదయ్య, ఏదో మాట్లాడాలని అందరిని పిలిచినావు, ఏందో చెప్తామే? అన్నా, మన నాయన బాలయ్య బతుకున్నప్పుడు మన పొత్తు బాగానే ఉండే. కాని ఇప్పుడు మన పిల్లల గుణగణాలు మారినాయి. ఇంతమంది ఉండగానే నా కొడుకు బాను పోయి కులం తక్కువ పిల్లను పెళ్లి చేసుకొని వచ్చిండు. బాను ఇంట్లో అడుగు పెట్టనే లేదు. వాళ్ళంతొచ్చి బాను తల పగలగొట్టిండ్రు. పెండ్లి కాకుండానే ఈ పిల్ల కడుపు తెచ్చుకున్నది. ఇదేం ఇజ్జతి? ఇదిట్లనే కొనసాగితే ఉన్న పరువు కాస్త పోతది. బాను నా కడుపున పుట్టిన కొడుకైనా నీ కడుపున పుట్టిన కొడుకు లెక్కనే మెదులుతాడు. రేపు బాను కడుపున పుట్టబోయే పిల్లగాడు ఇంకెట్లా మెదులుతాడో. ఇప్పుడు ఎవరి కుటుంబాన్ని వాళ్లే హద్దులలో పెట్టుకుంటే మంచిది. కాబట్టి మనకున్న భూముల్ని పంచుకొని ఎవరి బతుకు వాళ్ళం బతుకుదాం. ఏందేదయ్య గట్ల మాట్లాడుతున్నావు? నీకేమైనా అన్యాయం చేసినమా? నువ్వు కూడా గట్లా అంటున్నావేందక్క? గివేవన్నా వెనకటి తినాలా? కడుపున పుట్టిన పిల్లలే వేరై బతుకుతాండ్రు. మా బతుకు మేం బతుకుతాం. సరే, మనసులో పుట్టిన బుద్ధిని మార్చలేము, కలిపి ఒక్క ఘాటిని కట్టలేము. సరే, అట్లనే కానీ మనకున్న 10 ఎకరాల పొలంలో నీకు నచ్చిన 5 ఎకరాలు తీసుకొని నువ్వు బతుకు. కానీ మనమందరం ఎప్పటి లెక్కనే కలిసిమెలిసి ఉందాం. ఊళ్ళో మనల్ని ఎవ్వరూ వేలెత్తి చూపకూడదు. గట్లనే అన్నా. ఏం నర్సన్న, మీ తమ్ముడు యాదయ్య ఏర్పడిండటగా? ఇన్నాళ్ళు తాడులా పేనుకున్న మీ బంధం ఇప్పుడు పురువిప్పున తాడైపాయే. ఏం కాలమో ఏమో, మా 5 కాలం. ఊరి మీద పరాచకాలు ఆడుకుంటూ కుటుంబం మీద పెత్తనం చలంచాడు నరసింహ. ఇప్పుడు అదంతా కుదరదు కదా. అయినా ఆ బానుగాడి పెళ్లితో మీ కుటుంబం పరువంతా పాయే. కలిసి ఉంటేనేమో ఏడుస్తారు, విడిపోతేనేమో నవ్వుతారు. లోకం తీరే గంతనాయే. నేను మా తమ్ముడు విడిపోయినా మేమిద్దరం ఒకటే. మాదంతా బాలయ్య బలగమే. పోదా పోదా అంజనా, నలుగురు కలిసిందంటే వాళ్ళకి కావాల్సిందేందే? ఊరి మీద ముచ్చట్లు అంతే. నవ్విన పనులే బయట పడతాయి. మనకేందే? పోదాం. రమేష్ అన్న, ఏమైంది? ఇన్నాళ్ళు ఏదైతే జరగకూడదనుకున్నానో గదే జరిగింది రాము. అన్నా, కొంచెం అర్థమయ్యేలా చెప్పన్నా. గుడికి ధ్వజస్తంభం లెక్క మా కుటుంబం కోసం నిలబడి కావలి కాస్తున్నాను. మా చిన్నాయన మా చిన్నమ్మ మాటలు పట్టుకొని ఏర్పడిపాయే. ఇప్పుడు ఊర్లో వాళ్ళకి విషయం తెలిసి నాయనని హేళన చేస్తుంటే మనసు విలవిల్లాడింది. ఆ రోజు జరిగింది తలుచుకుంటే ప్రాణం పోతుందిరా. నరుని కన్ను పడితే నల్లరాయి కూడా పక్కన పగిలిపోద్ది అన్నా. ఏ నరుడు కన్ను మీ కుటుంబం మీద పడిందో గందుకే ఇట్లా జరుగుతుంది. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదన్నా. మీ కుటుంబం వేరైనా కలిసి సాగేలా చూడన్నా. మేమంతా నీ వెంటనే ఉంటామన్నా. మీ నాయనేమో అన్నచాటు తమ్ముడు లెక్క అట్లనే ఉండిపోయిండు. కనీసం నువ్వైనా అర్థం చేసుకోవాలి కదరా. ఏంద్రా బాను, నీ పొలం నిండా నీళ్లున్నాయి, నా పొలం ఎండిపోయింది. 1 గంట పడితే సరిపోయిందిగా నాకు. మనది వంతుల ప్రకారం నీళ్లు పెట్టుకోవడం.
ఇప్పుడు నా వంతు నేను పెట్టుకున్నా, నీ వంతు వచ్చినప్పుడు నువ్వు పెట్టుకో. చెల్లినాడా రండ్రా. ఏందిరా ఈ గొడవ? అప్పుడే మీ ఇద్దరికి కొమ్ములు వచ్చినాయా? కొట్టుకుంటున్నారు. రై వెళ్ళండ్రా. కొట్టుకున్నా తిట్టుకున్నా మాది అన్నదమ్ముల అనుబంధం. మన కుటుంబాలు వేరైనా మనం ఒక్కటే. కుండ వేరైనా మేం ఒక్కటే. రై రండ్రా. ఈ ఇంటికి పెద్ద దిక్కుగా ఉండి బాలయ్య బలగానికి బాటసరిగా ఉండి ఊళ్ళో ఎన్నో తీర్పులిచ్చిన నర్సన్న కుటుంబమే ఈరోజు రచ్చకెక్కింది. నర్సన్న, నువ్వే తీర్పులు చెప్పేటోడివి. అలాంటి నీకు నేనేం తీర్పు చెప్పగలను? దేశానికి రాజైనా సమస్య వస్తే రచ్చకెక్కాల్సిందే. నర్సన్న, తప్పు బానుదా రమేష్దా? ఏది ఏమైనా తీర్పు నువ్వే చెప్పాలి. ఇప్పుడు కన్ను నాదే, ఏరు నాదే. నన్ను తీర్పు చెప్పమంటే నేనెట్లా చెప్తా? ఇక్కడ మీరు 4 పెద్ద మనుషులు ఉన్నారు. తప్పెవరిదో తెలుసుకొని మీరే తీర్పు చెప్పండి. ఎట్లా చెప్పినా వింటా, అంతే కదా? ఈ పంచాయతీలో దిగది పోలీస్ స్టేషన్ పంపించేయండి. లావణ్య, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయి. ఈ పంచాయతీ అక్కడే తెగుతుంది. నరసింహ గారు, మీ కొడుకు ఎక్కడా? రమేష్ వస్తున్నా బాబు. బయటికి రారా. బాబు ఏమైంది? పోలీసులు ఎందుకు వచ్చిండ్రు? కానిస్టేబుల్ అరెస్ట్. అలాగే సార్. ఎస్ఐ గారు, ఇది మా కుటుంబ సమస్య. మా సమస్యను మేమే పరిష్కరించుకుంటాం. మీరు మాత్రం అని తీసుకెళ్ళద్దు. పంచాయతీలో పరిష్కారంగా మీరెలా పరిష్కరించుకుంటారు? వెళ్ళి కోర్టులో తేల్చుకోండి. ఎన్నడు గాని మా కుటుంబం పోలీస్ స్టేషన్ గడపే దొక్కల. అట్లెట్లా తీసుకుపోతారు? ఈ బుద్ధి కొట్లాడే ముందు ఉండాలి. కానిస్టేబుల్, వెళ్ళి అరెస్ట్ చేయి. ఏంటిది? ఏంది నువ్వు గమ్ముగున్నావు? తీసుకుపోతున్నారు. బంగారం లాంటి బాలయ్య బలగంలా సాగుతున్న మా కుటుంబం నా భార్య వల్ల వేరయ్యింది. మా పిల్లలు కొట్టుకొని కచ్చీరు పాలైనరు. ఇదంతా నా వల్లనే జరిగింది. నేను దౌర్భాగ్యుణ్ణి, క్షమించరాని తప్పు చేసిన వాడిని.
పని అయిపోయింది అన్నా, ఎంత ఘోరం జరిగిపోయింది అన్నా. తమ్మి, ఎంత పని అయిపోయినా తమ్మి. బాను, ఎంత పని అయిపోయిందిరా బాను. అన్నా, అన్నా, ఎంత పని ఆయనే అన్నా. నీ కుడి భుజ విరిగిపోయిన కదనే అన్నా, నలుగురికి చెప్పేటోడివే కదన్నా. కచ్చేర్ల పాలైత్రి కదన్నా, నిన్నొంటరి దాన్ని చేసిండు కదనే వదినా. ఊకో లక్ష్మి, అన్నపోయిండని ఏడుస్తున్నావా? గట్లు కానొస్తాయి గాని గతులు కానొస్తాయా చెప్పు. నువ్వేందయ్యా చిన్నపిల్లగాని లెక్క ఏడుస్తున్నావు? ఊకో, ఏ ఊకోండ్రి. ఇగో మంచి నువ్వు లోపలికి పోయి జరంత బాగుండు బిడ్డ, పో. నమస్కారం బావా. ఆహా, ఇప్పుడే వస్తుండ్రా? అన్నా, జరిగిందేదో జరిగిపోయింది. ఎన్ననుకున్నా కొట్టుకున్నా వచ్చేదేం లేదు. నా బిడ్డ శైలజ పేగు తెంచుకొనొచ్చి బాను మెడలో పడింది. అంత మాత్రాన నా బిడ్డ కాకుండా పోతుందా? బాను నా కల్లుడు కాకుండా పోతాడా? యాదన్న పోయి చాలా దినాలైపోయా. మీరంతా కలిసి మా ఇంటికి నిద్రకి రావాలి ఈరోజు. మా ఇంటికి వచ్చి నిద్ర చేసుకోవాలి. గొడ్డొచ్చిన ఎలా బెడ్డొచ్చిన ఎలా అంటారు. ఏ గడియలో నీ బిడ్డ నా ఇంటి అడుగు పెట్టిందో నా కొడుకు తల పగలగొడుతురి. నా మొగుడు పోయే ఈ రోజు రాత్రి వచ్చి నీ ఇంట్లో నిద్ర చేయగానే నా మొగుడేమైనా లేసొత్తాడా? ఎట్లొచ్చిరా అట్లా పోండ్రి, మేం రామ్. ఇప్పుడు అవన్నీ తవ్వుకుంటే ఏమొస్తుంది లావణ్య? వాళ్ళు మన్నించమని అడిగిండ్రు, మన్నిస్తే పోలే. లావణ్య, తప్పైందని వాళ్ళు కాలు మొక్కారు కదా, ఇంకా బెట్టు చేయడం ఎందుకు? వాళ్ళ ఇంటికి పోయి నిద్ర చేసి వస్తే మనకే మంచిది. అమ్మా, తప్పు తెలుసుకొని వచ్చి తలదించుకున్నారు. వాళ్ళని క్షమించడం మన ధర్మం. పోయి నిద్ర చేసొద్దాం పదా. అందరికీ పోదామనుంటే నేను ఆపితే ఆగుతారా? కట్టుబాట్లకు తలవంచాలి కదా లావణ్య, పోదాం. పోతేనే బాగుంటుందేమో. పదండ్రి. ఏమైందిరా మామ, ఏందంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? శైలజని ప్రేమించి గుళ్ళో పెళ్ళేసుకోవడం తప్పారా? ఎవరన్నారా? శైలజ మా ఇంట్లో అడుగు పెట్టగానే నా తల పగిలిందని, మా నాయన చనిపోయిందని, బంగారం లాంటి బాలయ్య బలగం కచ్చీరు పాలైందని అందరూ ఏడుస్తూ శాపనార్థాలు పెడుతున్నారా. అది తలుచుకుంటేనే బాధ అవుతుంది. నా వల్లనే శైలజ ఎన్నో బాధలు పడుతుంది. అరే బాను, నరం లేని నాలుక నానా రకాలుగా మాట్లాడుతుందిరా. ఆ మాటలు పట్టించుకుంటే నువ్వు ముందుకు పోలేవురా. మీ పెదనాన్న అడుగుజాడలో నడిచి మీ కుటుంబాన్ని సరిదిద్దుకో. ఇగో, ఏదైనా ఇలా ఒంటరిగా కూర్చుంటే అవే ఆలోచనలు వస్తాయి. పా, నా మాటను లేరా, పోదంపా, లేరా. ఏ గడియలో నీ బిడ్డ నా ఇంటి అడుగు పెట్టిందో నా కొడుకు తల పగలగొడుతురి. నా మొగుడు పోయే. శైలజ, నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుతుంటే బాధగా ఉందా? తలరాత బాగోలేదని చేతిగీతలు జరుపుకుంటే పోతాయా ఏంటి? మన కర్మ అంతే అనుకోవాలి. ప్రతి ఇంట్లో నీలాంటి ఇల్లాలుంటే ప్రపంచం ఇలా ఎందుకుంటుంది? నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు, అది చాలు. నువ్వు కూడా నన్ను చాలా అర్థం చేసుకున్నావు. ఈ జన్మకి ఇది చాలు. నువ్వు పెట్టే చిచ్చుకు యాదయ్య హరి అన్నాడు.
పుల్లయ్య మజాక నా పగ తీర్చుకున్నాను. ఇప్పుడు నా కళ్ళు చల్లబడ్డాయి. మంచి పని చేసినావన్నా, మాకు ఇంకా సంతోషంగా ఉంది. నాకు మాత్రం సంతోషంగా లేదు. ఎందుకన్నా? నా చిన్నతనంలో బాలయ్య మా నాన్నను చిన్న చూపు చూశాడు. అప్పటి నుంచే వాళ్ళంటే నాకు పగ. అయినా నా పగ ఇంకా చల్లారా లేదు. అయితే పగ తీర్చుకో. అయినా నా పగ చల్లారలేదు. ఆ కుటుంబం అంతా సర్వనాశనం అయిపోయిందాకా నేను నిద్రపోను. అయితే ఇప్పుడే యారల మధ్యన మంట పెట్టేస్తాను. ఈ దెబ్బతో 3 ముక్కలు 6 పెంకలు దే కుటుంబం. అయ్యో, ఎంత ఘోరం సరిపోయింది లావణ్య. దర్శనం సంకన పెట్టుకొని సత్తాననుకుంటే రమేష్ బాను కొట్లాడి కచ్చీరిపాలాయే. యాదయ్య గుండాయి సచ్చే. నీ సంసారాన్ని ఎట్లిస్తావో ఏమో. ఎవరికి దోసింది వాళ్ళు చెప్తుండ్రు. ఎంత మంచిగా కలిసిమెలిసున్నా పాలు కాడా పాలోడే కదా. నా మొగుడిని బలి తీసుకుని నా బతికిట్ట చేసిరి. ఎట్లా పొత్తుకుకి తెల్లారుతుందో. గదేందే లావణ్య అట్లా మాట్లాడుతున్నావు? నా మొగుడు ఏమైనా కావాలని నీ మొగుడిని చంపిండా? నా కొడుకుని కచ్చేరి పాలు చేసి ఊళ్ళో తలెత్తుకోకుండా చేస్తువి. ఇదేమైనా నీకు న్యాయమేనా? నీ మొగుడికి ఏమైంది? గుండ్రాయిల బానే తిరుగుతున్నాడుగా. ఊళ్ళో తిరుగుతూ తైతక్కలాడుతున్నాడు. కూలింది నా ఇల్లేగా. ఇంటివమ్మ ఎట మాట్లాడుతుందామే? ఏమయ్యా పచ్చని సంసారంలో నిప్పు పెడుతున్నావు? పాపా పోతాలే అమ్మా. అరే రాము, రారా. నా చూసావారా? చూశాలేరా. రారా, నాది ఎట్లుందో చెప్పరా. గింత ఉంటుంది, శబ్దం కూడా రాదు, బ్యాటరీ కూడా పనిచేయదు. రే, నాకు కొత్తదే గారా. తొక్కేం కాదు నీ అక్క. రే, నా అక్కనన్నావు అనుకో, నా కొడక ఆ నుంచి అమ్మ వరకు డాష్ డాష్ అనుసూద్దాం అంటారా. డిమ్కి డిమ్కి. ఎందుకు కొట్టుకుంటున్నారా? డాష్ డాష్ డిమ్కి డిమ్చి. చిన్న ఫోన్ ఉందని పెద్ద ఫోన్ కొంటే నాకు పని చేస్తలేదని ఎచ్చులు కొడుతున్నా. నాకు పని చేస్తలేదంట. ఇంకా సిగ్గులు ఎక్కడ కొట్టుకుంటున్నారు? ఏయ్, ఎందుకురా చిన్నపిల్లలను కొట్టినట్టు వాళ్ళని కొడుతున్నావు? అందుకే పెళ్లి పెటాకులు లేకుండా దున్నపోతుల ఊరు మీద తిరుగుతున్నావా? నీయోడి అంత మాట అన్నావు? మా రమేష్ అన్న పెద్ద ఆయన మీద చేయెత్తడం తప్పు. చూసినవా మా అన్న మంచితనం? నేను నిన్ను కొట్టనికి వచ్చినా మా అన్న ఆపిండు. చీమకు కూడా ఆని చేయని గుణంరా మా అన్నది. మా అన్న నన్ను ఆపకపోతే నిన్ను ఇక్కడికిక్కడనే ముక్కలు ముక్కలు చేసావాని. గుప్పెడంత గుండెలో అగ్నిపర్వతం రగులుతున్నా చూసేవాళ్లకు మంచుకొండలా కనిపిస్తున్నాడు మా అన్న. కనులు సముద్రమైనా అది కనిపించకుండా కనురెప్పల మాటున దాచుకొని తిరుగుతుండు మా అన్న. ఆయన పరోపకారే గాని ఏ స్వార్థం లేని నిస్వార్థపరుడు మా అన్న. ఆయన గురించి చెప్పాలంటే రోజులు సరిపోవు. రే, నర్సవ్వ ఇంటి ముందు జనాలింది ఏమై ఉంటది? దర్శవ బకెట్ అన్నట్టుందనా? ఊకరా, నిన్న సాయంత్రమే పోయి మాట్లాడొచ్చినా. బాగానే ఉంది, వెళ్ళి చూద్దాం పద. పద. జరగండి. ఆగో నర్సవ్వ, ఏమైందే?
ఏం లేదు రమేష, రాత్రి ఆయాసం వచ్చింది. ఈ సిస్టరమ్మ వచ్చి నన్ను చూసింది. నర్సవా, ఎవరే ఈ డాక్టరు? మన ఊర్లో ఎప్పుడు కనిపించలేదు. రమేష పుల్లయ్య చెల్లెలు, ఇక్కడే పనిచేస్తుంది. అవునా? పొద్దున ఒక మాత్ర, సాయంత్రం ఒక మాత్ర వేసుకో. రాజీ, వెళ్దామా? వెళ్దాం. ఓ రమేష్ అన్న, నోరెళ్ళబెట్టి సిస్టర్ చూసింది చాలు. రమేష్ అన్న, రమేష్ అన్న. అబ్బో రమేష్ అన్న, అరే మంచి ఊహలో ఉన్న, ఏంది మ్యాటర్? రాము, సుజాతను చూసినప్పటి నుంచి నా మనసులో లేదురా. నా మనసు మేఘాల్లా ఆమె చుట్టే తిరుగుతుందిరా. కళ్ళు తెరిచిన ఆమె రూపమే, కళ్ళు మూసిన ఆమె రూపమే. నా మనసంతా ఉక్కిరి బిక్కిరైపోతుందిరా. హా, ఏమో అనుకున్నాను కానీ నువ్వు కూడా ప్రేమలో పడినట్టున్నావు అన్నా. గంతే అంటావా? ప్రేమో దోమో నాకు తెలియదురా. ఆమె లేకపోతే నేను అస్సలు ఉండలేను. సరే గాని గమని చూద్దాం పద. సరే గట్లనే పద. రే రాము, అటు చూడరా. ఇప్పుడేంటి ఇన్నుంటే లైన్ ఇస్తావా? రే రాము, కొంచెం సేపు చూసి వెళ్దాంరా. ఏ సుజీ, వాళ్ళు మనల్నే చూస్తున్నారే. ఏ మనల్ని కాదులేవే. ఏ మొద్దు, వాళ్ళు మనల్నే చూస్తున్నారే. అవుని, వాళ్ళంతా చూద్దాం పద. అమ్మో వాళ్ళు వస్తారు. రే మిమ్మల్ని రా, ఇక్కడేం పని? మమ్మల్ని ఎందుకు చూస్తున్నారు? ఏ చూడకూడదా? అందాన్ని ఆస్వాదిస్తే తప్పేముంది? ఈ ప్రకృతిలో ఎన్నో అందాలను కంటి చూపుతో ఆస్వాదిస్తాం. ఇప్పుడు నా ఎదురుగున్న అందాన్ని తనివి తీరా చూస్తున్నా. అందులో తప్పేముంది? ఏ మొద్దు, వాడన్నది మనల్నేనే. ఏంటి అందాల గురించి లెక్చర్ ఇస్తున్నావు? మేము చాలా అందంగా ఉన్నామనే కదా. అవును, అందంగా ఉన్నామనే కదా చూస్తున్నది. నీ ముఖాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నువ్వెంత అందంగా ఉన్నావో తెలుస్తుంది. రమేష్ అన్న, మనం అందంగా లేవని తిడుతున్నానా? పర్వాలేదులేరా, ఆమె తిట్టినట్టు లేదు. నా ప్రేమ దేవత నా ముందుకొచ్చి మాట్లాడినట్టుంది. ఏంటి గుసగుస మాట్లాడుతున్నారు? మేమేం మీ కలకు పడం. ఇందాక మన అందం గురించి తిట్టిందనా, ఇప్పుడు మన కలర్ గురించి తిడుతుందనా? తిట్టనేలేరా, మన కలర్ ఒరిజినల్. ఎండకెండదు, వానకు నానదు. నేనెంత తిడుతున్నా ఈ వాళ్ళకి చలనమే లేదు. నర్సమ్మ, నల్ల కలర్ గురించి హేళన చేసి మాట్లాడుతున్నావు. ఆ కలర్ గొప్పతనం ఏంటో చెప్పమంటావా? శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీమన్నారాయణ ఏ కలర్ తెలుసా? మన కలరే. ఈ వయసులో కూడా ప్రపంచమంతా సూపర్ స్టార్ అనిపించుకుంటున్న రజనీకాంత్ ఏ కలరో తెలుసా? మన కలరేనే. ఏ సుజీ, పోయి పెట్టుకున్నావే, పోదాం పదా. మహానుభావ, రంగు గురించి మేము ఎక్కడా మాట్లాడం. సారీ రాజీ, పదవే పోదాం. మాటకారే.
సుజీ, నువ్వు గుళ్ళోకి వెళ్ళేసిరా, నేను ఇక్కడ కూర్చుంటాను. అలాగే రాజీ. అలాగే. సుజాత వచ్చిందంటే రాజు కూడా వచ్చే ఉంటది. రాజు కూడా వచ్చింది. అప్ప ఒంటరి కూస్తున్నది. అన్నా నువ్వు ఒకేసిరా, నాకు పని ఉంది. ఉండరా, కలిసిపోదాం. అన్నా సుజ్జి వచ్చిందన్నా. నువ్వు చూసుకో, నేను బయట ఉంటా. ఏయ్, ఏంటి, ఎందుకొచ్చావు? గుడి లోపల మా రమేష్ అన్న మీ ఫ్రెండ్ నిన్ను ట్రై చేస్తున్నాడు. నేను నిన్ను ట్రై చేయడానికి వచ్చిన. నీ ముఖానికి అంత సీన్ లేదు. నా ముఖానికి ఏమైంది? నల్ల బంగారం. అయితే వెళ్ళి నీళ్ళలో మునుగు, తెల్లగవుతావు. నువ్వు ఓకే అంటే గట్లనే చేస్తా. చిపా. నీ సోకు. ఏ ఎర్రతోలో, నీ గుడికొచ్చే అలవాటు కూడా ఉందా? ఏ నీ గుడికొచ్చే అలవాటు ఉందా? అమ్మాయిని చూడగానే దేవుడు గుర్తొచ్చాడా? నా ప్రేమదేవత కరుణించాలంటే దేవుడికి దండం పెట్టుకోవాలి కదా. కలలు బాగానే కంటున్నావే. కలలు కంటేనే కదా కళ్యాణం అయ్యేది. అబ్బో, నీ కుక్కనికి నేనే కావాలా? జాజికాయ జాపత్రి చూడమాకురా, నా జారుతున్న నడు మీద గిల్లమాకురా. జాజికాయ జాపత్రిని చూస్తానే, నీ జారుతున్న నడు మీద గిల్లేస్తానే. కందిసేను కాడ నువ్వు కావలుంటవా, వస్తుపోతూ నిన్ను నేను తొంగి చూస్తాను. అరే కంది చేను కాడ నేను కావాలుంటనే, నీ అందమంతా ఆహారాన్ని ఆరగిస్తానే. చాటుమాటు అందాలన్నీ చూడమాకురా, సన్నజాజి పూలతేను చుర్రమాకురా. అరే చాటుమాటు అందాలని నే చూస్తానే, నీ జాకెట్లో గుండెకాయ నేనవుతానే. ముస్తాబు చేసుకొని బొమ్మలాగా నడుస్తుంటే మాటు వేసి పడగ విప్పి కాటు వేయకు. ముస్తాబు చేసుకొని బొమ్మలాగా నువ్వు వస్తే అటు వేసి పడగ విప్పి కాటు వేస్తానే. నా గుప్పులోన పువ్వు లెక్క నువ్వుంటవా, నీ కౌగిట్లో నూరేళ్లు తోడుగుంటరా. నీ కొప్పులోన పువ్వు లెక్క నేనుంటనే, నీ కౌగిట్లో నూరేళ్లు నీడగుంటనే. జాజికాయ జాపత్రి చూడమాకురా, నా జారుతున్న నడు మీద గిల్లమాకురా. జాజికాయ జాపత్రిని చూస్తానే, నీ జారుతున్న నడు మీద గిల్లేస్తానే.
సన్న సన్న బొట్ల మీద నడిసి వస్తనే ఆ బయట కొంగు పట్టి నేను లాగేస్తనే నా ఎదలోన ఇంచెంత జాగుంటది ఆ ఇంచులోన గుడిసేసి నువ్వు ఉండవా నీ ఎదలోన ఇంచంత గుడి చేస్తాను ఆ ఇంచులోన దునియంతా చూపిస్తాను ఎత్తెత్తు గడ్డల్లో ఎక్కి దిగకురా మోకాళ్ళు పట్టుకొని మోసపోకురా అరే ఎత్తెత్తు గడ్డల్లో ఎక్కి వస్తానే ఆ మోకాళ్ళపై నేను నడిసి వస్తనే జాజికాయ జాపత్రి చూడమాకురా జారుతున్న నడుం మీద గిల్లమాకురా జాజికాయ జాపత్రిని చూస్తానే నీ జారుతున్న నడు మీద గిల్లేస్తానే 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 ఏ కర్రోడా, నీ చూపులతో నన్ను ఉక్కిరి బిక్కిరి చేసి నీ ప్రేమలో పడేసావే. ఓ ఎర్తోలు పిల్ల, ప్రేమకు కావాల్సింది రూపం కాదు, మనసు గుణం ముఖ్యం. అప్పుడే ప్రేమ గెలుస్తుంది. అవునులే నా నల్ల బంగారం. రాజీ, హా? మా రమేష్ అన్న హా? మీ సుజాత ప్రేమలు మునిగి తేలుతున్నారు. అయితే ఏంటి? నువ్వు ఒప్పుకుంటే వాళ్ళలాగా ప్రేమలు మునిగి తేలుదాం. మీ కర్రె ముఖానికి మా దోస్తు మీ ఫ్రెండ్కి పడింది. నేను నీ కర్రె ముఖానికి పడే రకం కాదు. నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. చదువుకున్న అమ్మాయిల్ని ఎవరు నమ్ముతారులే. ఏ అందరూ నువ్వనుకున్నట్టుండరు. ఎప్పా అబ్బో, ఇది మామూలు రకం కాదులే. సుజాత, ఉన్నట్టుండి లేసొచ్చావేంది? చూడు రమేష్, మనం ఎంత ప్రేమించుకున్నా మన రెండు కుటుంబాలు ఒప్పుకోవాలి. ఊర్లో పేరు ప్రఖ్యాతలున్న బాలయ్య బలగం, 3 తరాల నుండి కలిసిమెలిసి సాగుతున్న కుటుంబం. నీకా చదువు రాదు, మరి మా ఇంట్లో మా అన్న ఒప్పుకుంటాడో లేదో అదే నా బాధ. చూడు సుజాత, నాకు చదువు రాకపోయినా గుప్పెడి గింజలు మట్టిలో జల్లి మనులో పంటలు పండిస్తాను. నేనంటే మా ఇంట్లో అందరికీ గౌరవం. మా అమ్మ నాన్నల్ని ఒప్పించి, మా చిన్నాయన్ను మా చిన్నమ్మను కూడా ఒప్పించి, మీ అన్నను కూడా ఒప్పించి అంగరంగ వైభవంగా మనం పెళ్లి చేసుకుందాం. సరేనా? అలా అయితే చాలా సంతోషం. చెల్లెమ్మా, ఏంటో నీతో చెప్పన్నా? మాట్లాడాలమ్మా. మన అమ్మా నాన్న లేకున్నా నిన్నెంతో కష్టపడి చదివించా, నర్సు ట్రైనింగ్ కూడా ఇప్పించాను. ఇదే ఊరిలో నౌకరు వచ్చేలా చూశాను. నీకు ఒక మంచి డాక్టర్ని చూసి నీకు పెళ్లి చేయాలనుందమ్మా. నా బాధ్యత తీరిపోతుందమ్మా. ఇప్పుడు నా పెళ్ళికంత తొందర ఎందుకు? కొన్ని రోజులు నన్ను కొలువు చేయనివ్వు. చెల్లెమ్మా, ఇది పల్లెటూరు, పైగా ఇక్కడే నౌకరీ చేస్తున్నావు. ఎదిగిన పిల్ల ఇంట్లోనే ఉంటే నలుగురు 4 రకాలుగా అంటారు. నా మాటినమ్మా. సరే, నీ ఇష్టం. సుజాత, చాలాసేపటి నుంచి నీకోసమే చూస్తున్నాను. ఇంత ఆలస్యమైందెందుకు? రమేష్, మా అన్నయ్య నాకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. అదే విషయం ఈరోజు నాకు చెప్పాడు. మా అన్నయ్య ఇంకో సంబంధం చూడక మునిపే నువ్వు మీ అమ్మ నాన్నలతో కలిసి వచ్చి మాట్లాడు. అయితే రేపే మా అమ్మ నాన్నని తీసుకొచ్చి మీ అన్నను ఒప్పిస్తా. నువ్వేం బాధపడకు. నువ్వు మా అన్నయ్య నొప్పిస్తే అదే చాలు. ఇదేంది, పుల్లన్న చెల్లె రమేష్ గాని వాటేసుకుంది? అరే, ఈ విషయం వెళ్ళి పుల్లన్నకు చెప్పాలి. పుల్లన్న ఏంట్రా? గుడికాడ రమేష్ గాడు మీ చెల్లెల్ని వాటేసుకున్నాడు. ముద్దులు ముచ్చట్లు సరసాలు చూడలేక భరించలేక నీ దగ్గర కురికొచ్చానన్నా. ఆ రమేష్ గారికి ఎంత ధైర్యం?
నా చెల్లెలతోనే సరసాలాడతాడా? వాడు అంతు చూస్తా. అమ్మో ఏం చేస్తాడో ఏమో. ఎన్ని గుండెలు రా నీకు? అన్నా ఎందుకన్నా రమేష్ ని తన్నావు? ఎంత కండ కావరం, నీతో కలిసి ఉంటాడా? రై నా కొడక, చంపేస్తా. ఏయ్, వదులు వదులు. అన్నా ప్లీజ్, రమేష్ ఏం తప్పలేదు. మేమిద్దరం ప్రేమించుకున్నాం. పెద్దోళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. వీడిని ప్రేమిస్తున్నావా? చదువు లేని మొద్దువాడు, మట్టిలో దొరలే దున్నపోతు. నువ్వు బాగా చదువుకున్న డాక్టర్వి, వాడికి నీకు పెళ్ళేంటి? వదిలో. ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్నా, రమేష్ దండం పెడుతూ ప్లీజ్ అన్నా. వింటావా తప్పమంటావా? వాడు ప్రాణాలతో ఉండాలంటే నువ్వు నేను చెప్పినట్టు వినాలి. ఇలాంటి నా కొడుకుల్ని ఊరికే వదలకూడదు, చంపేయాలి. చెత్త నా కొడుకులు. రమేష్ ఏం చేయొద్దన్నా, ప్లీజ్ అన్నా. వెళ్ళాం పదా. రా అన్నా, అన్నా రమేష్ అన్నా వదిలన్నా, ప్లీజ్ అన్నా. రమేష్, రమేష్. చెల్లెమ్మా, లేచి అన్నం తిందురా. నాకు ఆకలిగా లేదు. నీకు ఆకలి ఎందుకు వేయట్లేదో నాకు బాగా తెలుసు. నువ్వెంత ఏడ్చి గీ పెట్టుకున్నా, అన్నం తినకుండా ఉపవాసం ఉన్నా ఆ రమేష్ గాడికిచ్చి పెళ్లి చేయనుగాక చేయను. నాకెవ్వరితో పెళ్లి చేయనవసరం లేదు. గిట్ల అన్నాళ్ళు ఉంటావు, ఉండు. ఎన్ని రోజులు తినకుండా ఉంటావో అది నేను చూస్తా. రమేష్, నువ్వు లేని ఈ జీవితం నేను ఇంకోటితో ఊహించుకోలేను. మరో జన్మంటూ ఉంటే నీ భార్యగా పుట్టాలని ఆ దేవుణ్ణి కోరుకుంటాను. నన్ను క్షమించు రమేష్. చెల్లెమ్మా, ఎంత పని చేసావమ్మా. నీ చావుకి కారకుడైన ఆ రమేష్ గారిని, వాడిని వాడి కుటుంబాన్ని సర్వనాశనం చేస్తా. అప్పుడే నీ ఆత్మకు శాంతి. నా పగకి ప్రతీకారం తీర్చుకుంటా. రమేష్ అన్న, ఏమైందిరా? రాత్రి ఆ పుల్లిగాడు సుజాతను కొట్టినానా. పురి వాసుగారు చచ్చిపోయినా. నువ్వు అయ్యో, నిన్ననే అనుకున్నారా వాడు పొలం కడగొట్లాడినప్పుడే నా ప్రేమకు శత్రువు అని.
రాని కలవా మనసు మాట వినవా ఎదురుగా నిలబడి కనులకి కనబడి దూరమవుతావు ఎందుకిలా ఏమిటో తెలియక మాయమవుతావు న్యాయమా మరపురాని కలవా మనసు మాట వినవా నీలోనే దాగుంది నా ప్రాణమే అనే మాట మౌనాన్ని చేరిందిలా నీ ప్రేమ జడిలోన తడిసానిలా నీ ముద్దు ప్రాయాన్ని మరిచేంతలా ఆనాటి ఆటల్లో బొమ్మలా విసిరావే నా చుట్టూ ఎవరున్నా నా లోకం నువ్వేగా తెలిసి కూడా విడిపోతే ఏకాకిలానే మారనా నీ శ్వాసతో మళ్ళీ పుట్టానిలా అనే ఆశ కడవరకు సాగేదెలా నీ అడుగులే తోడు నడిచాయిలే పయనాలు కలిసేటి దారేదెలా చిన్ననాటి సరదాలే పొలమారి పోయాయే నీ కోసం వేచానే నీ పేరే తలిచానే కలిసి ఉండే కాలానికే నిజమల్లే రావా ఇలా రమేష్ అన్నా రమేష్ అన్నా రమేష్ అన్నా ఏమైందన్నా రమేష్ అన్నా ఏమైందా ఏమైందన్నా అన్నా లేవన్నా ఏమైందన్నా రాము సుజాత లేని ఈ జీవితం నాకొద్దురా ఈ బతుకు నాకొద్దురా సుజాత దూరమైందని ఆమెనే తలుచుకుంటూ మీ కుటుంబానికి దూరమవుతావన్నా నువ్వు లేని మీ కుటుంబాన్ని నేను ఊహించుకోలేనన్నా విధి ఆడే వింత నాటకంలో ఎన్నో జరుగుతాయన్నా ఈ కాలగమనంలో ఎన్నో పుడుతుంటాయి ఎన్నో గిడుతుంటాయి వాటిని ఎవరు ఆపలేరన్నా మీ కుటుంబం కోసానికి నువ్వు నిలబడాలన్నా రాము విధిరాతను ఎవరు మార్చలేరురా నా జీవితాన్ని కోల్పోయినా నా కుటుంబం కోసమైనా ముందుంటానురా రమేష్ నీ గురించి తెలియక నోరు జారాను నీ గుండెలో ఇంత బాధ పెట్టుకొని అందరితో కలిసిమెలిసి ఎలా ఉండగలుగుతున్నావు నన్ను మన్నించు నోరు జారినా చేయి జారినా కాలు జారినా తిరిగి తీసుకోలేం పెద్దాయనా అయినా నా అదృష్టం ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది పెద్దాయనా ఏనుగు చేతగాక చెరువు కాడ కూర్చుంటే తామొచ్చి డేటింగ్ చేద్దాం లోపలికి రా అన్నదంట నీలాంటోణ్ణి సచ్చిన పామును ఇంకెందుకు చంపుతారు నన్ను క్షమించండి రేయ్ వదిలేయండి రా పదండి పోదాం
అమ్మా నేను పెద్దబాబుతో కలిసి మందు బస్తాలకు పోతానా. కొడుకా మీ నాయన పెద్దబాబు సంకలో సొచ్చి చేసిన పొడుగు చాలు. నువ్వు గట్లనే చేస్తానంటే నేను పురుగుల మందు తాగి సత్తా. ఏందమ్మా నీ లొల్లి? పోయిట నీ కాలంలో కట్టేసినట్టు నాయన పోయిన కాను చూస్తానా. నీ లొల్లి మరీ ఎక్కువైపోయింది. ఆడ పొలానికి మందేయొద్దా? అత్త అదునికి పొలానికి మందేయకపోతే పంటెట్లా పండుద్ది? నువ్వేమన్నా చిన్న పిల్లాడివా కొడుకా? 4 రోజులైతే ఓ బిడ్డకు తండ్రివైతావు. ఒంటరిగా వెళ్ళి పిండి బత్తాలు తేలేవా? ఆ పెద్దాయనతో వెళ్ళాలా? నువ్వు ఒక్కడివే పోయితే. బాపు బాను అమ్మతో లొల్లి ఎందుకురా? నీ మద్దు బత్తాలు పోయి నువ్వే తెచ్చుకో, నా మద్దు బత్తాలు పోయి నేనే తెచ్చుకుంటా. ఏ రాయే అరే ఏమ్రా బాను, ఒక్కను కూర్చొని ఇక్కడ మందు అవుతున్నావారా? ఏంటోరా, నాయన చనిపోయినప్పటి నుంచి అమ్మ మరీ రాక్షసిలా తయారైంది. పెద్దబాపుని కలుస్తానంటే పురుగుల మందు తాగి సత్తానంటుంది. పెద్దబాపుని చూడకుండా నేను ఉండలేను, నన్ను చూడకుండా ఆయన ఉండలేడు. అందుకే ఈ మందు తాగుతున్నారా? నువ్వెక్కడ మీ అమ్మ కాకుండా పోతావనే కదరా మీ అమ్మ ఏర్పడ్డది. ఇప్పుడు నువ్వు మందుకు అలవాటు పడ్డావని తెలిస్తే నిజంగానే పురుగుల మందు తాగి సస్తుంది. ఇదే విషయం శైలజకి తెలిస్తే తట్టుకుంటుందారా? లేరా లేరా బాను, లేపా ముందు పద. ఏం నర్సన్న, ఇన్నాళ్ళు పరాచకలాడుకుంటా ఊరి మీద తిరిగినావు. ఇప్పుడు తెలుస్తుందా కష్టం విలువేంటో? నా ఈడున్నప్పుడు నువ్వు ఏడున్నావా? ఇప్పుడు నువ్వు పడుసోనివే కదా. గీ బత్తం వస్తే తెలుస్తుంది రైతు విలువ అంటే ఇటుతో. నీళ్ళ సూదులు వేసుకొని బతికినట్టు కాదు. డాక్టరు, నర్సన్నకు బలం లేనట్టున్నది, ఓ బలం సూదే రాదు, నర్సన్నకు బలం వస్తుంది. నర్సన్నకు నా నీళ్ళ సూదులు పనిచేయవు. కుడిభుజం లెక్క తమ్ముడు ఆదాయం ఉండే, తమ్ముడు ఏర్వాడే నీకు ఈ కష్టం వచ్చే. కష్టాలు మనసులు రాకపోతే మాకులకు వస్తాయా? నువ్వు నా మీద ఏం జారిపడకంజన్న, పోయిరాపు. బాను మళ్ళీ తాగొచ్చావా? ఎప్పుడు తాగుడేంది? పీకల దాకా తాగొచ్చినావా? మనసు ఎరిగింది మత్తులకు పోయినా. గీ దాంట్లో తప్పేముందే? ఇప్పటికే మన కుటుంబం బజార్ పాలై కచ్చేరికెక్కింది. నీ తాగుడుతో నలుగురిలో నవ్వుల పాలైపోతున్నాం. తాగుడు మానే బాను. గట్ల మన కుటుంబం నవ్వుల పాలు కాకుండా ఉండాలనే పెద్దబాబుతో కలుపుకుపోదామంటే అమ్మ ఇట్లంది. పెద్దబాబుతో కలిస్తే పురుగుల మంది తాగి సత్తానంది. నీ చెవులతో నీవే ఇంటివి కదా. పొద్దున పెద్దబాబు మందు బత్త ఎత్తుకోలేక చాలా బాధపడ్డాడు. అది చూసి నా మనసు తట్టుకోలేక గింతంత మందు తాగినా. అమ్మ అట్లా అన్నదని మందు తాగొస్తావా? అమ్మ మనసు మార్చే ప్రయత్నం చేయాలి. గదికి జన్మలో జరిగేది కాదు. నన్ను వదిలే. అబ్బా ఏముందిరా లావణ్య, సుఖపడే వేళ యాదయ్య పైకి బాయే. ఈ అంతమంతా అడవి కాసిన వెన్నెలేనా? ఏంద్రా మీ కళ్ళు నా మీద పడ్డాయా? మీ కండ్లలో కంప కొట్ట. మీకు అమ్మ అక్క చెల్లెళ్ళు లేర్రా? ఏంది గట్ల తిడుతున్నావు? మేమందరం ఒక పట్టు పట్టామంటే కుక్కుని పేన్లాగా చచ్చిపడి ఉంటావు. పట్టండ్రా పట్టు. వదలరా. ఎరా ఒంటరిగా వచ్చే మా చిన్నమ్మ మీద చేయేస్తారా? చిన్నమ్మ
నీ చెల్లిని చంపావు, నా ప్రేమను చంపావు, నా కుటుంబం మీద కక్ష సాధిస్తున్నావు. అయినా కూడా మేమందరం ఒకటే. జాగ్రత్త. మీ పెద్దబాపు పెద్దబాపుకి ఏమైందిరా? పొలం కాడ ఏమైందిరా? మందు మొత్తం మీద వేసుకొని చచ్చిపోయిండ్రా. ఏం మాట్లాడుతున్నావురా? నిజమేరా మామ, చూసి వస్తున్నారా? పద పద మామ. అయ్యో, ఎంత ఘోరం జరిగిపోయిందయ్యా. లేవయ్యా, మోసం చేసిపోయావా? అయ్యో, ఎంత పని చేస్తావయ్యా. రమేష్ ఊళ్ళో లేకపోయా, మందు బస్తలు ఎత్తుందంటే ఎనుకుండా ఎత్తుకొని వచ్చిపోయినావా? నన్ను అయ్యేం చేసిపోయినావులే. అయ్యో, పెద్ద బాబు, ఎంత ఘోరం జరిగిపోయిందిగా పెద్ద బాబు. చూస్తుండగానే చెప్పుకుంటే ఇంకా పెద్ద బాబు, అమ్మకు భయపడి నీతో పాటు మందు బస్తాలకు రాపోతే పెద్ద బాబు. ఏదన్నా పోయిన బాధను మరవక ముందే మమ్మల్ని వదిలిపోయినావా అన్నా? శవాన్ని లేపుదామంటే కొడుకు రమేష్ ఊళ్ళో లేకపోయా. ఎప్పుడు వస్తాడో ఏమో. మరి శవాన్ని ఎట్లా లేపుదామే? రమేష్ లేకపోయా, ఎట్లా లేపు? ఎంత మోసం చేసావు. వీళ్లకు చాయో నీళ్ళు ఏర్పాటు చేయండి. ఏడ్చి ఏడ్చి గొంతు తడారిపాయే. అయ్యో, ఏ తొందర వచ్చిందన్నా నా పొలానికి పోయినావు. నేను వచ్చినాక పొలానికి మందు చల్లుకునేవాడు కాదు నాయన. అమ్మా, ఎంత ఘోరం జరిగింది బాబు. బాను, అందరం ఉండి కూడా నాయనని చంపుకుంటేవి కదరా. నాయనట్ట పోతే ఏమయ్యరా? చేతగానడం తెలిసినా కూడా ఎంట పోకపోతే కదరా. మందు బస్తా మీద వేసుకొని చచ్చిపోయిండ్రా. ఇట్లయితుందని నేను అనుకోలే అన్నా. ఎంత పని చేసుకుంటేవి కదరా. నన్నిచ్చిన దేవుడు నాయాకు జింపిండు. నేనెళ్ళిపోతున్న ఊరిడిచిపోతున్న ఇల్లు భద్రం చూడు పిల్లలు పైలము. నేనెళ్ళిపోతున్న నే బాలమ్మ, ఊరిడిచిపోతున్న నే బాలమ్మ. అమ్మా లక్ష్మి, నేనెళ్ళిపోతున్న కైలాసం పోతున్న మళ్ళీ తిరిగి రాను. అల్లుడు భద్రము పిల్లలు పైలము. నేనెళ్ళిపోతున్న రా లక్ష్మి, ఊరిడిసిపోతున్న రా లక్ష్మి. వెయ్యన్ను ఉన్నా ఏరు తప్పదు కొడుక, నూరెన్ను ఉన్నా సావు తప్పదు కొడుక.
నేనెళ్ళిపోతున్నారా ఓ కొడుక ఊరిడిసిపోతున్నారా నా కొడుక ఒక్కడినే పోతలేను ఓ కొడుక జంటగా పోతున్నారా నా కొడుక కుమ్మరింటి కుండతో ఓ కొడుక నేనెళ్ళిపోతున్నారా నా కొడుక సాలింటి బట్టతోని ఓ కొడుక నేనెళ్ళిపోతున్నారా నా కొడుక నేనెళ్ళిపోతున్నారా ఓ కొడుక ఊరిడిసిపోతున్నారా నా కొడుక మాదిగింటి డబ్బుతో ఓ కొడుక నేనెళ్ళిపోతున్నారా నా కొడుక బ్యాండు మేళాలతో ఓ కొడుక నేనెళ్ళిపోతున్నారా నా కొడుక పెళ్లి కొడుకు లెక్కనా ఓ కొడుక నన్ను పంపుతున్నారా నా కొడుక నేనెళ్ళిపోతున్నారా ఓ కొడుక ఊరిడిసిపోతున్నారా నా కొడుక ఊరికి ఉత్తరాన ఓ కొడుక నా ఇల్లు కట్టినారా నా కొడుక పెద్దల రోజు నాడు ఓ కొడుక మీకైనా గుర్తుంటానా నా కొడుక యాదైనా చేస్తుంటారా ఓ కొడుక ఏడాదికొక్కసారి నా కొడుక నేనెళ్ళిపోతున్నారా ఓ కొడుక ఊరిడిసిపోతున్నారా నా కొడుక బూడిదైపోతున్నారా ఓ కొడుక గంగలో కలుపుతారా నా కొడుక కలిసిమెలిసి అందరూ ఓ కొడుక బాలయ్య బలగంలా నా కొడుక కలిసి ఉండాలని ఓ కొడుక దీవిస్తూ వెళుతున్నారు నా కొడుక కలిసి ఉండాలని ఓ కొడుకో దీవిస్తూ వెళుతున్నారు నా కొడుక అందరికీ నమస్తే. మన కుటుంబం అనే మూవీని చూస్తున్న ప్రేక్షక దేవుళ్లకు అదేవిధంగా చూడబోతున్న ప్రేక్షకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనిషి అనేవాడు 1000 ఏళ్లున్నా వేరు తప్పదు, 100 ఏళ్లున్నా సావు తప్పదు. గతంలో భారతదేశంలో అనేక ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి. నేడు అవి విచ్ఛిన్నమై అనేక సమస్యలకు దారితీస్తున్నాయి. అదే కోవలో ఉమ్మడిగా ఉండాలనే ఉద్దేశంతో మన కుటుంబం అనే మూవీని నిర్మించి మీ ముందుంచినాం. ప్రతి ఒక్కరూ మన కుటుంబం మూవీ చిత్రాన్ని చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియపరచాలని మన కుటుంబం ప్రొడ్యూసర్ గా మీ ముందు ఉంచుతున్నాను. ఇట్లు కలకొండ నరసింహ, మన కుటుంబం ప్రొడ్యూసర్. థ్యాంక్ యూ.